వర్ణింపగలనా నీ మహిమను నరులు ఊహించగలరా నీ రూపమో దేవా వర్ణింపగలనా నీ మహిమనో ఆకాశములలో పట్టజాలని మహోన్నతుడవో ఆకాశములలో పట్టజాలని మహోన్నతుడవో సర్వశక్తుడవు సర్వాధికారివి సర్వ సృష్టికి కారణభూతుడా దివి నుండి ధరణికి దిగి వచ్చిన నిన్ను దివి నుండి ధరణికి దిగి వచ్చిన నిన్ను వర్ణింపగలనా నీ మహిమను నరులు ఊహించగలరా నీ రూపమో దేవా వర్ణింపగలనా నీ మహిమనో పాలతో పూలతో ధూపద్రవ్యముతో వెండి బంగారము వెలగల రాళ్ళతో పాలతో పూలతో ధూపద్రవ్యముతో వెండి బంగారము వెలగల రాళ్ళతో రత్న రాసులతో వజ్ర వైఢూర్యముతో కొలిచి పూజించి నీకర్పించిన నీ పరిశుద్ధతకివి ఎన్నదగునని పరిశుద్ధతకివి ఎన్నదగునా వర్ణింపగలనా నీ మహిమను నరులు ఊహించగలరా నీ రూపమో దేవా వర్ణింపగలనా నీ మహిమను హల్లెలూయా హల్లెలూయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు చేసిన కార్యాలను వర్ణించటానికి మన సాధ్యము కాదు అంతేకాకుండా ఆయనకి ఏమిచ్చినా ఏది కూడా ఆయన పరిశుద్ధతకు ఆయన ఔన్నత్యానికి ఆయనకున్నటువంటి ఆ మహాఘనుడికి ఇవన్నీ కూడా దేనికి లెక్కకు రావు పాలతో పూలతో కొంతమందిని సత్కరిస్తూ సన్మానిస్తూ ఓహో ఆహా అని చెప్పేసి ఎగురుతా పాటలు పాడుతా ఆనందిస్తూ ఉంటారు డ్యాన్స్ చేస్తూ ఉంటారు నా ప్రభువుకు రత్న రాసులు వజ్రాలు వైఢూర్యాలు అలా కుర్రపించినా అవి ఏ లెక్కకు రావు హల్లెలూయా ఇవేమి దేవుడు నిన్ను ఆ బంగారు వీధుల్లో తిప్పటానికి ఆ మహానుభావుడు పరలోకం నుండి దివి నుండి ధరణికి దిగి వచ్చిన ఆయన ఆ గొప్పతనాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకొని భూమి మీద బ్రతికిన దినములు ఆయనకు భయపడి విధేయత కలిగి జ్ఞానం చేత మన జీవితాన్ని కొనసాగించగలిగితే జ్ఞానం అంటే ఏంటి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే జ్ఞానం దేవునికి స్తోత్రం హల్లెలూయా కనుక మరి ఈ సమయంలో నేను చాలా విషయాలు కాదు కానీ ఒక మాట నాకు నిన్న మనం చూస్తుంటే చాలామంది భూమి మీద మన దేవుని గొప్పతనాన్ని అసలు కొన్నిసార్లు ఊహించుకుంటేనే తలుచుకుంటే చాలా అసలు ఎంత భాగ్యవంతులో మనం కొంతమంది ఎక్కడికి వెళ్ళామంటే నేను దేవుని దగ్గరికి పోయి వచ్చాను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్పేసి ఏం చేస్తున్నారు ట్రాక్టర్లు కట్టుకొని లేకుంటే లారీలు కట్టుకొని లేకుంటే విమానం ఎక్కేసి పోయి వచ్చేస్తారట దానికి ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని అవసరమైతే ప్రయాణంలో ప్రాణం పోగొట్టుకొని ఆ శవాన్ని తెచ్చుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు నిన్నే కదా హైదరాబాద్ వాసులు సౌదీ అక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఒక కుటుంబంలో 18 మంది అలాగే ఎక్కడికి వెళ్ళారంటే ఆ స్థలంలో అలా అడుగు పెట్టి వస్తే మోక్షం అది విశ్వాసం కానీ నా ప్రభు చెప్తున్నాడు నువ్వు ఎక్కడున్నా నేను నీ దగ్గరికే వచ్చేస్తాను దేవునికి స్తోత్రం హల్లెలూయా నువ్వు ఎక్కడున్నా సరే నన్ను నమ్మి నా యందు విశ్వాసం ఉంచి నన్ను అడిగితే చాలు పిలిస్తే చాలు నేను పలుకుతాను
నువ్వు అడిగినవన్నీ నీకు అనుగ్రహిస్తాను. సుశీలమ్మ గారు, మా పాస్టమ్మ గారు, ఐజక్ తల్లి గారు, నేను మరి ప్రతిరోజు ఓదార్చుతూ ఆమె బాధపడుతున్న బాధలను నేను కళ్ళారా చూసి, మరి నిజంగా దేవుడు చేసిన కార్యాలు తలుచుకుంటే ఆమె చెప్పినట్టు ఈ రోజు ఏం సరిపోదు, మా బ్రతుకంతా తలుచుకున్నా ఆ విధంగా చెప్పుకున్నా తనివి చాలదు, తీరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా అయ్యా ఒకవేళ నా కడుపులో అమ్మాయే గనక ఉంటే ఇంకా తెల్లారితే ఇంకొక 2-3 గంటల తర్వాత కాన్పు అవుతుంది, ప్రసవించే సమయం వచ్చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు నా కడుపులో అమ్మాయి ఉన్నా యేసయ్యా నువ్వు ఒక కుమారుడుగా మగబిడ్డగా నువ్వు తయారు చేసేయ్యా. హల్లెలూయా. అదండి ప్రార్థన, విశ్వాసం. చూడండి, ఇప్పుడు దాకా కనే సమయం వరకు అమ్మాయి ఉన్నా బయటికి వచ్చే లోపు కుమారుడు అయిపోవాలా, అది ప్రార్థన. అందుకే చెప్పమన్నా, ఎందుకంటే మా అమ్మమ్మకు 7 ఆడపిల్లలు, తర్వాత ఒకడు, వాళ్ళ అమ్మమ్మకు 7 ఆడపిల్లలు, తర్వాత 2. మా ఇంటి ఎదురుగా 9 మంది ఆడపిల్లలు, పిల్లలు మగ పిల్లలు లేనే లేరు. ఇక తోటి గోడలు చూసి మనం ఒక రకంగా పక్క పెట్టేవాళ్ళు, చాలా చులకనగా చూసేవాళ్ళు. కానీ ఈమెందంటే, ప్రభువా ఈ నింద అవమానం నేను భరించలేను, ఒక భాగం అయితే నాకు కుమారుని ఇస్తే నీ సేవకిస్తా, వాడికి ఐజక్ అని పేరు పెడతా. హల్లెలూయా. కనక ముందు పేరు పెట్టిందండి, అదండి విశ్వాసం. మాకు భూక్య పిల్ల కావాలి, ఇంజనీరింగ్ చేసి ఉండాలి, తల్లి తండ్రి ఒక జాబ్ చేసిన హైదరాబాద్లో ఇల్లు ఉండాలి, పిల్ల ఉద్యోగం చేసేది కావాలని కోరుకోలేదు. నిజం, అది ఉద్యోగం చేస్తున్నందుకు వద్దు అన్నాం మేము ఆ రోజే. దేవుని సేవ, ఎందుకంటే ఉంటే తింటాడు, కూడా చెట్టు కింద పడుకుంటాడు, పస్తుంటాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, సింహము పిల్లలు లేమి కలవై ఆకలి కొంటాయి, కానీ నా పిల్లలకు, నా సేవకుడికి, నన్ను నమ్మిన వాడికి కొదువే లేదు. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం. అయినా సెడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఒక సవాల్ ఇస్తున్నారు. ఇక్కడ 60 మూరలు ఎత్తు 6 మూరలు వెడల్పు కలిగిన బంగారు ప్రతిమను మొక్కితే భక్తులు లేకుండా వాడు అగ్నిగుండంలో కాల్చబడతారు. అదొక చట్టం రాజుగారు నిర్ణయించారు. అందరూ మొక్కుతున్నారు, వెళుతున్నారు. వీళ్ళు ముగ్గురు వచ్చేసారు. రాజుగారి పేరు పెట్టే చెప్పేశారు, నెబుకద్నెజరు ఈ అగ్ని అయితే దీన్ని మొక్కకపోతే దాంట్లో చంపుతావా? అయితే ఒక సంగతి, నెబుకద్నెజరు మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఈ ప్రతిమకు నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మొక్కవలసిన అవసరం మాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే, సేవకుడు దేవుడు అన్నిస్తాడు, కానీ మాయ చేసి పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అవసరము లేదు. అమ్మాయి వచ్చింది, అమ్మగారు చెప్పిన విధంగా ఇవన్నీ జరుగుతూ ఉంది. తర్వాత అద్భుతం జరిగింది. ఆమె ఒక సాక్ష్యం విన్నది. డాక్టర్ల దగ్గరనేమో లేదు 4-5 సంవత్సరాల దాకా మీరు దీని గురించి ఆలోచన చేయొద్దన్నారు. కానీ సాక్ష్యం వింది నా కోడలు, ప్రార్థన చేస్తే దేవుడు గర్భం ఇస్తాడు, అద్భుతం జరుగుతుంది. వెంటనే అత్తమ్మ దగ్గరికి వచ్చేసి, అత్తమ్మ సంఘంలో దేవుడు కార్యం చేశాడు కదా, మీరు ప్రార్థన చేస్తే దయచేసి నాకు కూడా ప్రార్థన చేయి. వెంటనే ప్రార్థన తెచ్చుకో, నూనె అండగా తెచ్చుకోగానే నెలలోపే నీకు దేవుడు ఇస్తాడన్నాడు. అదేవిధంగా దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అద్భుతం జరిగింది. తర్వాత మాకెప్పుడు తెలిసిందంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉయ్యాలేసి ఆ కార్యక్రమం అప్పుడు తెలిసింది. అమ్మగారు నిజమే, కోడలికి అర్థమైపోయింది, ఈ ఇంట్లో దేవుడి కార్యం జరుగుతుంది అని అర్థమైపోయింది. నా కోడలు కాదు, ఆమె నా బిడ్డలాగానే మరి చనువుగా మాతో ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన దేవుడు అడిగితే జవాబిచ్చే దేవుడు. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనం నుండి 26, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగగా నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాక ఉన్నాము. ఈ రోజున మనము బ్రతికున్నాము, క్షేమంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. అన్ని విషయాల్లో దేవుడు అన్ని కూడా మనకు సమకూర్చి జరిగిస్తున్నందుకే కానీ ఇంకా వేరే కారణమేమీ కాదు. ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది అని కాదు. ఆయన దయగలిగిన వాడు కనుక ఈరోజు మనం నిర్మూలము కాక ఉన్నాం. తర్వాత వచ్చినామండి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా ఎలాంటి దేవుడు మన దేవుడు? ఎలాంటి దేవుడు? అబ్బా, నమ్మదగిన దేవుడు. ఈ లోకములో అలాంటి నమ్మదగిన వాడు ఎవరూ లేరు. ఇంకా దేవుడు అనేవాడు లేడు, ఆయనే దేవుడు. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రవాద వచ్చినండి. యెహోవా ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. నేను ఉంచుకొనుచున్నాను, ఆయన మీదనే నేను అనుకొని ఉన్నాను, ఆశ పెట్టుకొని ఉన్నాను, లేక ఆయన నమ్మిక ఉంచుకొని ఉన్నాను. కనుక తన్ను ఆశ్రయించిన వారి ఎడల నేనే కాదు, ఇంకెవరైనా సరే మీలో లేదా ఈ లోకంలో ఎవరైనా సరే ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే లేక ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకు వారందరి ఎడల ఆయన దయ చూపువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరిని కాదనకుండా అందరినీ ఆదుకునేవాడు, అలాంటి దేవుడు. కనుక తర్వాత వచ్చిన చివరి వచ్చిన ఉంది 26 వచనం, నరులు అలాంటి దేవుడు ఉన్నప్పుడు, అలాంటి దేవుడు ఉన్నాడని తెలిసిన తర్వాత ఏం చేయాలట? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని చెప్తే లోకానికి అది వెర్రితనంగా ఉంటుంది. కానీ దేవుడు ఎంత మంచోడో, ఆయన ఆశ్రయిత ఎంత మంచిదో అనుభవించిన మేము చెప్తున్నాం, అనుభవించిన మేమే దానికి సాక్ష్యం. కాబట్టి భూమి మీద ఉన్న నరుడు, మానవుడు ప్రతి ఒక్కడు కూడా ఇంత మంచి గొప్ప దేవుణ్ణి ఏం చేయాలి? ఆశ్రయించాలి, లేక ఆయన మీద ఆనుకోవాలి, ఆయన వెతకాలి. అప్పుడు ఆయన రక్షణ మనకు తప్పనిసరి దొరుకుతుందని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉంది. 91వ కీర్తనలో చూస్తే అద్భుతమైన కొన్ని విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టాడు. కనుక అలాంటి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తినుడును. ఇలా చెప్పుకుంటూ చాలా బాధల నుండి ఆయన మనను కాపాడేవాడు, రక్షించేవాడు, ఆదుకునేవాడు, తన రెక్కలతో కప్పేవాడు అని చెప్పేసి ఇలాగా అనేక విషయాలు మాట్లాడుతూ ఏ తెగులు రాకుండా నీ గుడారం నువ్వు ఆయన కాపాడేవాడని ఉంటూ కింద చక్కని మాటలు రాయబడింది. 13వ వచనం చూడండి. సరే 14వ వచనం.
ఆయన్ని ఆశ్రయించి ఆయన్ను నమ్మి వెతికి ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఆ దేవుని నమ్మిక ఉంచిన వారు ఆయన్ను ప్రేమించేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, ఘనపరచదును, ఉత్తరమిస్తాను, శ్రమలో నేను అతనికి. చూసారండి, మా బాబు సమయంలో చెప్పలేదు. ఐజక్ యవన ప్రాయంలో తుంటరిగా, అంటే యవనస్తులతో ఆటపాటలుగా ఉన్నటువంటి జీవితంతో పాటు ఒకరోజు చేపలు పట్టడానికి వెళ్ళాడు. చేపలు పట్టడానికి వెళ్ళి ఒక చెరువులో ఆయనకు ఈత సరిగా రాదు, కొంచెం వస్తుంది కానీ పూర్తిగా రాదు, అసలే రాదు, కాదు. కానీ నీళ్ళల్లో నీరు చూస్తే పరుగులు తీసి దాంట్లో పరిగెత్తడం బాగా నేర్చుకున్నాడు. అది ఒక ఆటలాగా. అయితే మొత్తానికి ఆ చెరువులో వెళ్ళినప్పుడు అది ఊరు మొత్తం కలిసి ఆ చెరువు మీద పడి మరి చేపలు పట్టుకుంటున్నారు. అది వ్యతిరేకంగా, అంటే అక్కడ ఉన్నటువంటి కాపలాదారులను కూడా బెదిరించి, అప్పుడు పోలీసులు వచ్చేసారు. వాళ్ళని చూసి పరుగులు తీస్తుంటే వీడు ఏం చేయాలో తెలియదు, అనుకోకుండా దాంట్లో గొయ్యి ఉంది, దాంట్లో ఆ గుంతు పోతే కాళ్ళు ఆనట్లేదు, పైకి రావడానికి అవకాశం లేదు, మునిగిపోతా ఉన్నాడు. బయటకు వస్తుండు మునిగిపోతా ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు, యేసయ్యా 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 నువ్వే కాపాడవని ప్రార్థనకి నేను చనిపోతున్నానని చెప్పేసి ప్రభువును మరి ఒకసారి ఇలా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయగానే మా తమ్ముడు, మా చిన్న కొడుకు ఇలా చెయ్యి ముందుకు ఎందుకో ఆ సమయంలో చెయ్యి చాపడం, బయటికి రావడం అయిపోయింది. మొత్తాన్ని నీళ్ళు బాగా తాగేశాడు. అక్కడే గుట్టలు ఉన్నాయి, ఆ కొండలు వెళ్ళిపోయి అందరు ఇంటికి వెళ్ళిపోతే వీడు కొండలకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కొండలకి వెళ్ళిపోయి అక్కడ ఒక రాయి దగ్గర మోకరించేసి, నేను ఈరోజు చనిపోయేవాడిని, రేపు ఉదయకాలం నా భూస్థాపన కార్యక్రమం కొరకు మా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, నన్ను మోసేవాళ్ళు, నన్ను చూసి అందరూ ఏడ్చేవాళ్ళు. అయితే నా దేవుడు ఇన్ని రోజులు నేను చేసినటువంటి వేషాలు, ఈ క్రికెట్లు, ఇవన్నీ కూడా పనికిరాని అన్నీ కూడా నేనేం చేయాలి, ఇక నుంచి నా జీవితంలో ఆ ఐజక్ చనిపోయాడు, ఇప్పుడు నేను బ్రతుకున్నాను, క్రీస్తు కొరకే బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి ముందు ఎన్నోసార్లు చెప్పి, ఆ బిడ్డ నువ్వు ఎంతో చదువుకున్నా నువ్వు సేవ చేయాల్సిందే అంటే అవును అనేవాడు, కానీ ఆటలు పాటల్లో మాత్రం ఎన్నుకుండేవాడు కాదు. కానీ అక్కడ దేవుడు అక్కడ ఆ కార్యం జరిగించడం ద్వారా దేవుని ఆశించడం ఆరంభించాడు. ఆ తర్వాత తన బతుకును దేవుడు కట్టాడు, ఆయన దేవుళ్ళలో కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కడుతున్నప్పుడు మనం కూడా కట్టుకోవాలి. అయ్యా నువ్వు కట్టేసే నువ్వు ఊరుకుంటా అంటే కాదు, మనం కూడా కట్టుకుంటూ పోవాలా. కనుక అలా చేశాడు. 15వ వచనం, అతడు నాకు ఉత్తరమిచ్చదను. ఈ మాట అది గుర్తొచ్చింది. దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు జవాబిచ్చాడు, శ్రమలో అతనికి నేను తోడుగా ఉంటాను, గొప్ప చేస్తుంది. ఇక్కడ దీర్ఘాయు అని ఇక్కడ అదండి చివరి వచనం, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, రక్షణ అతనికి చూపించదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐజక్ మరి దేవుని యొక్క పిలుపు వినడము, మరి ఆయన కొరకు ఈ విధంగా ఇంతకుముందు చెప్పాడు, నా భార్య పిల్లల కంటే ఇక్కడ నా బంధువర్గం అన్నిటికంటే నాకున్న ఆశ ఒకటి, ఆయనను మెప్పించే పని చేయాలని, ఆయన సంతోషపరిచే పనిలో నేను ముందుండాలి అని ఒకటి కాంక్ష, ఆశ. ఐజక్ అలాగే దేవుడు ఐజక్ను దీవించునుగాక. దేవుడు అలాగే ఐజక్ను అద్భుతంగా తన మహిమ కొరకు, తన రాజ్య వ్యాప్తిలో ఒక భాగంగా ఐజక్ను దేవుడు వాడుకొనుగాక. దేవుని బిడ్డలారా, ఒక మాట యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి, 2-3 వచనాలు. ఎందుకంటే ఇక్కడ నేను మా తాతగారు చెప్పడా 44:2 అండి.
అలాగే నువ్వు నేను మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి ఏం చేశాడు? నిర్మించాడు. తర్వాత గర్భంలో నిన్ను నిర్మించడమే కాకుండా నీకు సహాయము చేయవాడైనా యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. 3వ వచనం, 3వ వచనం చదువు. అయితే నేను దప్పిక కలిగిన వారిని మీద దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. అంతేకాదు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెబుతున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు, నేను ఆశీర్వదిస్తాను. నా ఆత్మచేతనే అభిషేకించడమే కాకుండా నీకు పుట్టిన వారిని, అంటే మా బాబు కంటే ముందు మా కోడలు సమర్పించుకుంది పిల్లల విషయంలో. మాకే చెప్పింది, ఆమెని చెప్పింది ముందు, మా బాబు కంటే ముందు. మా 2 పిల్లలను కూడా మా తదనంతరము దేవుని పరిచర్య కొరకు మేము సమర్పించ ఆశపడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాగా ప్రభు కొరకు నువ్వు ఈ మనసు కలిగి ఉంటే ఆయన ఏం చేస్తా అంటున్నాడు? నీకు పుట్టిన పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మామూలుగా కాదు, అద్భుతం. వాడు చిన్నప్పుడు పాస్టర్ అయిపోయాడు. నానమ్మ గారి నెత్తి మీద తల మీద చేతులు పెట్టి ఆశీర్వదించాడు. నువ్వు బ్రతుకుతావు, ఆపరేషన్ జరుగుతున్నా నువ్వు క్షేమంగా తిరిగి వస్తావు. హల్లెలూయా. అదండి దేవుడు మరి చేసే వాగ్దానము. దేవుడు మనుషుల ద్వారా, పిల్లల ద్వారా కానీ నీ ద్వారా నా ద్వారా ఆయన పలుకుతున్నప్పుడు ఆయన మాట అది ఎంత మనను ఊరటనిస్తుందో, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, అది నెరవేరుతుంది కూడా. హల్లెలూయా, హల్లెలూయా. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేయాలి. త్వరగా కొంచెం చదవగలిగిన వారు సహాయం చేయండి. ఎందుకంటే నేను నా కంటి ఆపరేషన్ కదా, నేను ఎక్కువగా బాగా చూడలేను, అద్దాలు వాడుతున్నాను. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13-14 వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉందండి. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఈ లోకములో ఏ బుద్ధితోనూ దేవుని నమ్మిన బిడ్డలారా, దేవుని ఆశ్రయించిన బిడ్డలారా, దేవుని కొరకు బ్రతకాలని కోరిక కలిగి, మనసు కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రజలకు ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఒకటి ఉండాలి. ఏదట? స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు మనకు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. ఏదో పేరుకు నమ్ముకోవడం కాదు, దేవుని కొరకు ఒక పట్టుదల కలిగి ఉండాలి, సుబుద్ధి కలిగిన వారుగా ఉండాలి. స్వస్థ బుద్ధి, సుబుద్ధి, నీతితోనూ భక్తితోనూ బ్రతకవలనని మనకు బోధించున్నది. అయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, మంచివాళ్ళమా మనం ఇంతకుముందు మంచివాళ్ళమా? ఐజాక్ గురించి చెప్పాం, తుంటరోడని. ఎప్పుడు? ఆ నీటిలో మునిగేంత వరకు దేవుని హస్తం వచ్చి రక్షించిన తరువాత అర్థమైంది, నాతో అయిన పని కాదు ఇది, నా తల్లిదండ్రులతో అయింది కాదు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు చేసింది కాదు, నా దేవుడు నన్ను రక్షించాడు. హల్లెలూయా. నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను. మా తమ్ముడు చేయి రాకముందే ఈయన ఎవరో ఇలా నెట్టేసినాడు అనిపించిందట. యేసు అని మునిగిపోతా ఉంటే ఎవరో వచ్చి నెట్టినట్టు అనిపోయిందట. ఆ నెట్టిన వెంటనే మా తమ్ముడు అందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నెట్టారు?
నా ప్రభు విడువను ఎడబాయనన్నాడు. ఆయన దయాళుడు కనుక ఆయన విమోచించి ఏం చేశారట? దుర్నీతి నుండి మనం తప్పి విడిపించి విమోచించి సత్క్రియలందే ఏముండాలి? ఏ క్రియలో ఆసక్తి ఉండాలి మనకు? దుష్క్రియలు కాదు, పనికిరాని వాటి మీద కాదు, సత్క్రియలు, మంచి చెడు అనేది దేవుడు మన ముందు ఉంచాడు. అది మనకు తెలుసు, ఏది మంచి చెడు, ఏది చేస్తే మంచిది, చేయకూడదు ఏది తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు కాదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారుగా ప్రభుని ఎరిగిన వారు ఉండాలి. హల్లెలూయా. ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని చేసుకొనుటకు తన్ను తానే దివి నుండి ధరణికి దిగి వచ్చిన నిన్ను ఎలా వర్ణించాలి? ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఏ ఒక్కడు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేక ఆయన పరలోకం నుండి లోకానికి దిగి వచ్చాడు. మనం ఏం చేస్తాం? ఈ లోకంలో లోకస్తులు ఇదివరకు మేమేం చేసేవాళ్ళు తెలుసా? మా భాషలో పాట ఉంది కానీ అది పాడటానికి సమయం లేదు, ఈరోజు కాదు అది, కానీ అయ్యేది కాదు. అది ఏం చేస్తామంటే బంజారా భాషలో ఉంది, బండ్లను కట్టుకొని ఆ చరణం ఒకటి పాడతాను. బండి లార బండి బాంధన బొమ్మ పూజ కరేనమే, బండి లార బండి బాంధన బొమ్మ పూజ కరేన, ಬಳದುರೆ ಡೆಕ್ಯಾಸೆ ಬೋಧ ವೇಗ ಚೇತಾಣು ಬಂಡಿರ ಪಟ್ಟ ಹುಕಡನ್ ಭಾವೆಟಿ ಮೇ ಕಾದೋ ತೋಯ್, ಬಂಡಿರ ಪಟ್ಟ ಹುಕಡನ್ ಭಾವೆಟಿ ಕಾದೋ ತೋಯ್, ಬೊಮಾ ಬೋಲೇನಿ ಮನೆ ಸಾಯಿ ಒಕೋನಿ, బొమా బోలేని బొమా సాయి ఒకోని. ఆ విధంగా ఎంత ప్రయాసపడి వాళ్ళమో భక్తిని మరి చూపించడానికి, భక్తి చేయడానికి. బండ్ల పట్టాలు తొలగిపోయేది, డెక్కెలు ఉడిపోయేది, కొన్ని బండ్లు బోల్త పడిపోయేది, మన నెత్తి నోరు కొట్టుకుంటూ మళ్ళీ వచ్చేవాళ్ళం నానా తిప్పలు పడి. ఇలాంటి చేసేటువంటి జీవితాల్లో నుండి దేవుడు మనల్ని అద్భుతంగా ఏం చేశాడు? తను ఆశ్రయించే వారిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన ఇలాంటి దేవునికి కీర్తన 11లో అందుకంటాడు, కీర్తన 11లో చూస్తే దేవుడు అంటాడు, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కారాసక్తులను ఆయన ఆశ్రయించుకోను. హల్లెలూయా. వీళ్ళని చూస్తున్నాడు, వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళని ఆశ్రయించుకుంటే నీతిమంతులు ఏం చేస్తున్నాడు? ఆయన ఆశీర్వదిస్తున్నాడు, ఆదుకుంటున్నాడు, సమీపంగా ఉంటున్నాడు, వారితో ఆయన ఉండి వారిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి ఈ లోకంలో ఆయన భక్తి కలిగి ఉన్నామని అనుకోవడం కాదు, ఆయన పరిశీలన చేస్తున్నాడు. నీ భక్తి ఎలా ఉంది? నీ నమ్మిక, దేవుని యందు నమ్మిక కలిగి ఎలా ఉంటున్నావు? పెదవులతోనా, అంతరంగంలో నుండా, నిజంగానా? అవన్నీ కూడా ఎరిగిన దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఉండబోయే చోటు, నేను ఉంచే చోటు ఇష్టానుసారంగా జీవించే చోటేమీ కాదు. ఎక్కడ మనం ఉండబోతున్నాం? ఎక్కడ ఉండబోతున్నాం? ఆయనతో పాటు పరదైసులో. అందుకే కీర్తనకారుడు అంటాడు 15వ అధ్యాయం చూస్తే, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీతిమంతులుగా యథార్థ హృదయంతో. అందుకని 2వ వచనం ఉంటాడు 15:2లో చూస్తే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఆయన గుడారములో అతిథిగా, లేక ఆయన గుడారం ఆయనతో పాటు అక్కడ నిలబడటానికి అర్హులు. మరి ప్రభును నమ్మడం అంటే అంత ఈజీ ఏం కాదు. చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఐజాక్ కొన్నిసార్లు వచ్చేస్తుంది, ఆయనకు ఆలోచన వచ్చినప్పుడు చెప్పేస్తాడు, డాడీ మీరు ఎన్నానండి, మొదటి స్థానం నా ప్రభుకే, తర్వాత మీరు, ఆ తర్వాత ఇంకెవరైనా. తల్లిదండ్రులుగా మీరు కూడా కాదు, నాకు ప్రభు ముందు.
హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని కొరకు అంత రోషం కలిగి మరి ఉండగలిగితే నిజంగా దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు నిన్ను తప్పకుండా ఆయన చేసి తెలుసా, ఒక అతిథిగా ఆయన నిన్ను ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అనేకులు మరి ఇలాంటి దేవుని వెతకకుండా ఇష్టానికి జీవించేవారు లోకంలో చాలా మంది ఉన్నారు. అదే కీర్తనలో 17వ చివరి వచనం చూస్తే, ఎవడెట్లా చచ్చినా ఎట్లా బతికినా నాకు అక్కర్లేదు, నేనైతే అంటాడు. ఒక భక్తుడు లేక ఒక నీతిమంతుడు యథార్థ దేవుని మీద నమ్మిక ఉంచేవారు పలకగలిగినటువంటి ఒక పలుకు ఇక్కడ చూస్తే ఒక అద్భుతం ఉందండి. 16 చివరి వచ్చినమ్మా, అయితే 15 వచ్చిన, నేనైతే ఏమై ఉంటా, నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. నా కోరిక తీరాలి, నా ఆశ తీరాలి, నేను తలుచుని నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలి తెలుసా? పొద్దున నీ ముఖ దర్శనం చేసుకోవాలి. లేకుంటే నీతిని అనుసరించి నా దృష్టి, నా ఆశ అంతా నీ మీదనే పెట్టుకొని జీవించాలి అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. అపవాది ఈ రోజుల్లో నీతిగా నిజాయితీగా బ్రతుకున్న మనకు శ్రమలు లేవని కాదు, ఆటంకాలు లేవని కాదు, మన మీదనే అపవాది అనేక ఎత్తుగడలు పెట్టి గురిపెట్టి ఉన్నాడు. కానీ మన ప్రభువు సర్వశక్తుడు, ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు. అందుకే కొరింథీ సంఘంలో మరి కొరింథీ సంఘానికి రాస్తూ ఒక చక్కని మాటని వివరించడం కాదు కానీ ఒక మాట చెప్తాను. అక్కడ 15:33-34 వచనంలో చూస్తే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడదు. లేకుంటే నీతిని విడిచిపెట్టి లేకుండా దుష్టులతో ఏకీభవించి ఇష్టానుసారంగా జీవించడానికి తెగించకండి. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని కూడా ఏం చేస్తుంది? చెడగొడుతుంది, చెరుపుతుంది. కనుక జాగ్రత్తగా ఉండాలా. ప్రభువును నమ్మిన తర్వాత మన సహవాసము ఎవరితో ఉండాలి? ఆయనతో ఉండాలి. ఆయన బిడ్డలైన మనము ఈ దుష్ట సాంగత్యాలన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నా కొడుకు విడిచిపెట్టాడు, నిజమే చెప్తున్నాను. ఎప్పుడైతే ఆయనకు దేవుడు ఆ యొక్క ప్రమాదం నుండి తప్పించాడో వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు. మనం మార్చుకోవాలి. తర్వాత దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు అంటాడు. కొంతమందికి నిజంగా అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా వినని పరిస్థితుల్లో ఉన్నారు. కనుక మనం అలాగ లేకుండా మన జాగ్రత్తగా మరి ఇలాంటి లోక సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా మర్చిపోయి దేవుని వైపు మన దృష్టి ఉంచి ముందుకు సాగుదాం. మరి దుష్టులు చేస్తున్నారు, ఎందుకంటే దేవుడు తగిన వారికి శిక్ష రావట్లేదు కాబట్టి వారి ఇష్టం ఉన్నట్టు చేస్తారు. వారికి ఏం అర్థం కావట్లేదు. కానీ నీకు కూడా రావట్లేదని చెప్పేసి సంబరాలపడొద్దు, దేవుడు పరిశీలన చేస్తున్నాడు. కనుక మన యొక్క సహవాసము మరి ప్రభుతోనూ ఆయనను కలిగి ఆయన యందు నమ్మకంగా ఉన్నటువంటి మంచి సహవాసం కలిగి ముందుకు సాగినట్లయితే దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మన ప్రతి అక్కర తీరుస్తాడు. మన ఆయుష్ను కూడా పొడిగిస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడట. కనుక ఆయన కాపుదల ఆయన ఘనపరుస్తాడట. కనుక అట్టి వాగ్దానం చేస్తున్న దేవుని యందు నమ్మిక ఉంచి మన జీవితంలో ముందుకు సాగాలని మరి నేను కోరుకుంటూ, ముఖ్యంగా కుమారుడు 34 సంవత్సరాలు మరి దేవుడు క్షేమంగా అతనికి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు కాపాడి మరి మంచి భార్యనిచ్చాడు, అలాగే 2 కుమారులను ఇచ్చాడు. మరి మంచి సంఘం, మరి మీరందరూ పరిచర్యలో ఎంతగానో సహకరిస్తున్నటువంటి మంచి సంఘాన్ని మరి దేవుడు ఇచ్చాడు. కనుక అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మరి శేష జీవితం మరి మా కొరకు కూడా మరి మీ ప్రార్థనలో ఎత్తిపెట్టాలని, మరి మారుమూల ప్రాంతాల్లో మరి దేవుని మహిమార్థమై మేము జీవించాలని తీర్మానంతో మరి ముందుకు సాగుచుండగా మాకు దేవుని యొక్క నడిపింపు, సహాయము, కాపుదల
ఉండునట్లుగా మా కొరకు మీరు కూడా ప్రార్థనలో ఎత్తిపెట్టాలని జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.